హై ఫ్రెండ్స్, మీషోలో అయితే రిసీవ్ రాంగ్ ఐటమ్ అయితే వచ్చింది కదా. ఈ ప్రోడక్ట్ అయితే ఇప్పటికీ నాకైతే రిటర్న్ అయితే వెళ్ళలేదు ఫ్రెండ్స్. నేను వీడియో షూట్ చేసే డేట్ చూసుకుంటే January 6, 2025 ఫ్రెండ్స్. ఇప్పటికీ ఈ ప్రోడక్ట్ అయితే రిటర్న్ అయితే వెళ్ళలేదు. దీని డైట్లో ప్రోడక్ట్ అయితే ఉంది, అంతే. 1 సెకండ్ మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోవచ్చు, ఈ పనికి రాని వాచ్ అయితే ఇప్పటికైతే నా దగ్గరే ఉంది, ఇంకా రిటర్న్ అయితే కాలేదు. రిటర్న్ పాలసీ టైం కానీ అయిపోయింది, ఇంకా ఇది రిటర్న్ వెళ్ళదు. లాస్ ఆఫ్ మనీ ఫ్రెండ్స్. కానీ ఇలాంటి ప్రోడక్ట్స్కి మన దగ్గర అయితే ఒక సొల్యూషన్ అయితే ఉంది. నేను ఫేస్ చేసిన ఎక్స్పీరియన్స్ అన్ని ఈ డీటెయిల్గా అయితే ఈ వీడియోలో అయితే చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇలా రాంగ్ ఐటమ్ వస్తే మీషో కస్టమర్ కేర్ని కాంటాక్ట్ కాకుండా మనం వేరే మెథడ్గా అయితే కాంటాక్ట్ అవ్వచ్చు అని నేను డీటెయిల్గా అయితే ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా నేను ఫేస్ చేసిన ఎక్స్పీరియన్స్ అన్ని ఈ డీటెయిల్గా అయితే ఈ వీడియోలో అయితే చెప్తున్నాను. మీకు కానీ ఇలా రాంగ్ ఐటమ్ వచ్చినా కానీ మీరు ఈజీగా అయితే రిటర్న్ అయితే చేయొచ్చు. ఫస్ట్ స్టెప్ ఏమంటే, ఫస్ట్ కామెంట్ అనే లింక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. ఆ లింక్ని క్లిక్ చేస్తేనే రీడైరెక్ట్ అయ్యి ఫేస్బుక్ పేజ్కి అయితే వెళ్తున్నాను ఫ్రెండ్స్. అక్కడ ఇంకైతే మెసెంజర్ అయితే ఉంటుంది, ఇక్కడ చూపిస్తున్న ఇమేజ్ అయితే ఇస్తున్నాను. అక్కడ మెసెంజర్ పైన క్లిక్ చేస్తేనే మనకి రీడైరెక్ట్ అయితే అవుతుంది. అక్కడికి సోషల్ మీడియా టీమ్ పేజ్కి అయితే రీడైరెక్ట్ అవుతుంది. అక్కడ ఇంకా మనం అయితే మెసేజ్ అన్ని చేయొచ్చు. ఆ టీంకి అయితే జరిగిన ఇష్యూ అంటే మీ ప్రోడక్ట్ ఇప్పుడు రాంగ్ ఐటమ్ వచ్చినా ఆ ప్రోడక్ట్ సంబంధించిన డీటెయిల్గా మీరు రాసి, అంటే ఇప్పుడు నేను శాంపుల్కి వేస్తున్నాను చూడండి. నాది ఏమైనా జరిగిన ఇష్యూ అంతా ఆర్డర్ ఐడితో సగా ఫోన్ నంబరు, ఆల్టర్నేట్ ఫోన్ నంబరు అన్ని డీటెయిల్గా మీరు వాళ్ళకి సెండ్ చేస్తే, ప్రోడక్ట్ ఇమేజ్ కానీ సెండ్ చేయాల్సి పడుతుంది. మీరు ప్రోడక్ట్ ఇమేజ్ అన్ని డీటెయిల్గా సెండ్ చేస్తే వాళ్ళైతే 72 అవర్స్లో అయితే సోషల్ మీడియా టీం అయితే మిమ్మల్ని అయితే కాంటాక్ట్ అవుతారు. ఏదైతే మీరు ఆర్డర్ పెట్టేప్పుడే మీరు ఒక నెంబర్ ఇస్తారు కదా, ఆ నెంబర్కి అయితే సోషల్ మీడియా టీం అయితే మిమ్మల్ని అయితే కాంటాక్ట్ అవుతారు. కాల్ చేసే టైంకి మీరు డెఫినెట్గా కాల్ అటెండ్ చేయాలి. వన్స్ ఒకసారి కాల్ కట్ అయిపోతే మళ్ళీ రిటర్న్ అయితే వాళ్ళు కాల్ చేయరు ఫ్రెండ్స్. మీరు కాల్ అటెండ్ అవుతే మీకు ఆ కాల్లోనే మీకు 100% ప్రాబ్లం అయితే క్లియర్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే నేను ఈ మరి ఎక్స్పీరియన్స్ ఫేస్ చేసినాను కాబట్టి మీకు చెప్తున్నాను. అంటే మీకు ప్రాబ్లం క్లియర్ అయిందంటే నాకైతే ప్రాబ్లం క్లియర్ కాలేదు ఫ్రెండ్స్. ఎందుకంటే నేను లేట్గా సోషల్ మీడియా టీంని అయితే కాంటాక్ట్ అయినా, అంటే రిటర్న్ పాలసీ అంతా అయిపోయినాక సోషల్ మీడియా టీంని అయితే నేను కాంటాక్ట్ అయింది. మీరు ప్రోడక్ట్ 7 days రిటర్న్ పాలసీ ఉంటుంది కదా, ఆ టైం లైన్లోనే మీరు సోషల్ మీడియా టీం కాంటాక్ట్ అయితే 72 అవర్స్లో మీ ప్రాబ్లం అయితే క్లియర్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మన రాజేష్ అన్బాక్సింగ్ ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బై. నెక్స్ట్ అన్బాక్సింగ్ వీడియోలో అయితే కలుస్తాం ఫ్రెండ్స్.